ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది మన లోటస్. ఎంత మంచిగా ఓపెన్ అయి ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి. అలాగే ఇది కూడా బడ్ ఫ్రెండ్స్ సగం సగం ఓపెన్ అవుతుంది. ఇంకా చిన్న బడ్స్ కూడా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మనం మీకు చూపించాను కదా, నేను లోటస్ అంటే వాటర్ లిల్లీస్ కలెక్ట్ చేసుకున్నాము అని చెప్పేసి. వాటి తాలూకా దుంపలు నేను నాటుతున్నాను. మట్టి ప్రిపరేషన్ అది చేసుకున్నాను. సో 3 వంతుల మట్టి, అంటే కొంచెం మనకి బంకమట్టిలా దొరుకుతుంది కదా, మన నర్సరీ ప్యాకెట్స్లో వస్తుంది కదా, ఆ మట్టి. తర్వాత ఒక వంతు ఆవు పేడ కలిపి నేను ఒక 1 వీక్ సోక్ చేసి ఉంచుకున్నాను ఈ టబ్లో. సో దీన్నేమో ఈ డ్రమ్లో పెడదామందాక అనేసి నేను అనుకున్నాను అనమాట. సో ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా ఈ దుంపల్ని నాటుతున్నాను. ఫ్రెండ్స్ మీకు నేను చూపించాను కదా, ఇలా పెద్ద పెద్ద కాడలతోటి వచ్చినవి ఇవన్నీ కూడా. అంటే వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు కట్ చేసి ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద కాడలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ దుంపలతోటి. సో ఈ 1 వీక్ కొంచెం వర్షాలు అవి అవడం వల్ల నాకు నాటడానికి అవ్వలేదు. అందుకోసం నేను ఇవాళ వీటిని తీసేసి పైన పెట్టేశాను మార్నింగ్. ఇప్పుడు ఈవినింగ్ ఏమో దుంపలు అంటే ఈ చుట్టూ ఉన్న అంటే వాళ్ళు కట్ చేస్తారు కదా స్టెమ్స్, ఫ్లవర్స్ కట్ చేసిన తర్వాత ఇలా చెట్టుకి అంటే పాదుకు ఉండిపోతాయి కదా లోపల దుంపకి, అవన్నీ కూడా ఇవి వేస్ట్ అనమాట. ఈ వేస్ట్ అంతా కట్ చేసేసాను. అలాగే ఇగో వీటికి కూడా ఇంకా ఉన్నాయి, కొంచెం కట్ చేయాలి. అలాగే నా దగ్గర ఇంకా కొన్ని దుంపలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తున్నాను మీకు ఐడియా కోసం. ఇదిగోటి ఫ్రెండ్స్, దుంప అయితే కట్ చేస్తే ఇలా వచ్చింది. ఇవన్నీ కూడా మనం వాళ్ళు ఫ్లవర్స్ ఇప్పుడు ఇలా ఉంటాయి కదా, సో ఇలా కట్ చేసిన కాడలు లోపల ఉండిపోతాయి కదా, ఆ కాడలతో మనకి ఇచ్చేసారు పెద్ద పెద్దవన్నీ దుంపని అలా తీసుకుని. సో ఈ 1 వీక్ నేను వాటిని వాటర్లో వేసి వదిలేసాను, మట్టి బడ్డె ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని దుంపలు తీసుకున్నాను అనమాట. ఇగో ఇలా ఉన్నాయి ఈ దుంపలు, చూస్తున్నారు కదా. ఇలా నాకు ఇలా దగ్గర ఒక 6 దుంపలు వచ్చాయి అనమాట. అందులో నేను ఆల్రెడీ 3 పెట్టాను, ఇంకో 2 చిన్న దుంపలు ఉన్నాయి. సో అవి కూడా తీస్తాను. సో ఇది వచ్చిన వాటిలో పెద్దవి ఇంకొక 2 కూడా ఆల్రెడీ పెట్టేశాను మట్టిలో నేను. సో ఇది ఫ్రెండ్స్ నేను అప్డేటు. అంటే ఇవన్నీ ఇలా కట్ చేసి నేను పెట్టాను. ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చిన్న ఫ్లవరు, తర్వాత అలాగే లీవ్స్ ఇవన్నీ స్టార్ట్ అయి ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా డిస్టర్బ్ అవ్వకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ఆల్రెడీ కట్ చేసిన ఫ్లవర్స్ తాలూకా కాడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను రిమూవ్ చేసేసాను ఫ్రెండ్స్. సో ఇదైతే మీకు దుంప చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఎలా దీన్ని మనం ఈజీగా నాటుకుంటామో అని సాయిల్ ప్రిపరేషన్ కూడా చేసేసాను కదా. సో దాంట్లో వీటిని పెడుతున్నాను, మీకు అది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇవి ఎలా సర్వైవ్ అవుతాయో మనం చూద్దాం. అలాగే నాకు ఇక్కడ ఇంకా దుంపలు ఉన్నాయన్నాను కదా, ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా బడ్ కనిపిస్తున్నది. ఇలా లీవ్స్ ఉన్నాయి. కొంచెం బయట పెట్టేశాను కదా ఫ్రెండ్స్, మార్నింగ్ వర్షం తగ్గిన తర్వాత డాబా మీద నీళ్లు తీసేసి నేను నీటిలోంచి ఇవి తీసి పెట్టాను అనమాట. ఎందుకంటే దుంపలు తీయాలి, లేకపోతే ఇంకా పాడైపోతాయి, చాలా రోజులు అయిపోయింది అనేసి. అందుకోసం ఇది ఇలా తీసాను. సో మీకు ఐడియా కోసం, అంటే వాళ్ళు మన రివర్స్లో తీసుకున్నప్పుడు ఎలా ఇస్తారు తెలియడానికి. ఆ పెద్ద పెద్ద ఈ కాడలన్నీ కూడా మనకి ఇలా ఆకులతో వచ్చిన కాడలు, అలాగే ఫ్లవర్స్తో వచ్చిన కాడలు ఇవన్నీ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇవన్నీ అవే కాడలు. సో ఇవన్నీ నేను రిమూవ్ చేసేసాను. సింపుల్గా దుంపని మనం ఇప్పుడు మట్టిలో పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా మనకు అవసరం లేదు కదా. ఇదంతా మెన్యూర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం వేరే డబ్బాలో వేసుకుని లేదా కిచెన్ వేస్ట్ దాంట్లో వేసేసుకుని వేసుకోవచ్చు. కాబట్టి నేను ఇవన్నీ కూడా ఇలా కత్తెరతో రిమూవ్ చేసేసాను. చేసేటప్పుడు ఈ పైన మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ బడ్స్ కనిపిస్తున్నాయి. ఇలా ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవ్వకుండా. అలాగే ఈ పైనుంచి లీవ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారా, చిన్న చిన్న లీవ్స్. ఇదిగో ఇలా ఇక్కడ లీవ్. వీటన్నిటిని జాగ్రత్తగా మనం మట్టిలో పాట్ చేస్తున్నప్పుడు చూసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి ఇలాగా ఇవి ఒక 2 దుంపలు వచ్చాయి. ఒక చిన్న దుంప ఇది
ఇక్కడ నాకు దొరికింది. అలాగే ఇవి 2 పెద్ద దుంపలు, ఇంకొక 2 దుంపలు, ఆల్రెడీ 3 దుంపలు నేను మట్టిలో పెట్టేశాను. ఇవి మీకు ఇన్ఫర్మేషన్ కోసం చూపిస్తున్నాను. అంటే మనం ఇది ఒకసారి వాష్ చేస్తే బాగా కనిపిస్తుందేమో అనిపిస్తున్నది, అందుకోసం జస్ట్ ఇలా వాటర్లో వేసి కడుగుతున్నాను ఫ్రెండ్స్. అలాగే దీనికి ఉన్న ఈ చెత్త లాంటిది కూడా బయటకు పోతుంది కదా, సో మట్టిలో డైరెక్ట్గా పెట్టేస్తున్నప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అని అనిపించింది. సో ఆ 2 అయితే పెట్టేశాను, కానీ ఇప్పుడు ఇలా అనిపించి ఇదే కడుగుతున్నాను. సో దీనిలో రూట్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇదిగో ఇదొక రూట్, ఇలా ఇగో ఈ పైనుంచి ఒక రూట్. సో ఇలా రూట్స్ కూడా మనకి మంచిగా ఉన్నాయి వీటికి. ఇది కూడా ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు కదా. సో ఫైనల్గా దుంప అయితే ఇలా ఉంది, ఇలా చూడొచ్చు మనం. అలాగే ఇది కూడా కడిగేసుకుందాం. చిన్న దుంపలు ఫ్రెండ్స్ ఇవి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, చిన్న చిన్న ఆకులు, చిన్న బడ్స్ ఇవన్నీ వస్తున్నాయి. అలాగే దీనికి కూడా బడ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇవి మనం కడిగేసుకుందాం. ఇది రూట్ సిస్టము, అలాగే చిన్న చిన్న రూట్స్ ఇందులోంచి వస్తున్నాయి. ఒకసారి క్లీన్ చేస్తే పెట్టేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇగో రూట్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా మంచిగా తెల్లగా కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ రూట్స్ అన్నమాట. అలాగే ఈ చిన్న దుంపలు కూడా కడిగేసుకుందాం. సో ఈ దుంపలు నాటుకుందాం ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను ఎలా వేసానో. ఇదంతా కూడా దీని వేస్ట్, అంటే మనకి ఫస్ట్ చూసాం కదా పొడుగు పొడుగు అన్ని కాడలు, ఇలా చూస్తున్నారు కదా. ఈ కాడ చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడుగుందో, దగ్గర దగ్గర 3 feet ఉంది. సో ఇది మనకి దీన్ని మనం అంటే కంపోస్ట్ కిందకి వాడేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంకా దీంతో పని లేదు మనకి. ఈ దుంపల్ని జాగ్రత్తగా మనం పాటు చేసుకుందాం. చూడండి, ఇది కూడా ఫ్రెండ్స్ దుంపలన్నీ ఇందులో మీకు ఇలా కనిపిస్తున్నది కదా. నేను అందుకోసం ఇది ఇందులో వాటర్ ఫిల్ చేయలేదు. ఈ టబ్లో అంటే వాటర్ క్యాన్లోనే పెట్టాను ప్రస్తుతానికైతే. కొంచెం వెడల్పు ఉంటే బాగుంటుంది అని అనిపించింది, కానీ ఇది నాకు ఈ టబ్బు ప్రస్తుతానికైతే నా దగ్గర అవైలబుల్ ఉంది. అందుకే ఈ డ్రమ్కి ఇది ఇలా సెట్ అవుతుంది కదా అని చెప్పేసి దీనిలో ఇలా పెట్టేశాను అనమాట. సో ఈవినింగ్ కొంచెం టైం అయిపోయింది, అందుకోసం నేను చూపించడానికి మీకు అవ్వలేదు, మార్నింగ్ చూపిస్తున్నాను. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది మన పొడుగు కాడ ఇవాళకి ఒక ఫ్లవర్ మిగిలింది మనకి. ఇవన్నీ కూడా బర్డ్స్ వస్తున్నాయి కదా, ఇలా చూస్తున్నారు కదా. సో ఈ డ్రమ్ కూడా నేను వాటర్తో ఫిల్ చేసేస్తాను. సో ఇది మనకి ఇలా విచ్చుకుంటున్న ఆకులు అవిను, దీన్ని కొంచెం మనం ఇలాగా సెట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా అవి వాటి మీద ఫ్లోట్ అవుతాయి కదా. సో ఇలా చేస్తున్నాను. సో ఇది ఓపెన్ అవుతున్నది ఫ్రెండ్స్. నేను ఈవినింగ్ చూపించాను కదా బడ్, అదే ఫ్లవర్ కాదు, దిస్ ఇస్ లీఫ్ ఇలా చూపించాను కదా, ఇది ఇలా ఉంది. సో ఇదంతా దీంట్లో వేసాను. ఈ చిన్న చిన్న స్ప్రౌట్స్ అన్నీ కూడా పొద్దున్నకి చక్కగా వచ్చాయి. అలాగే ఇవి కూడా లీవ్స్, ఒక్కటి తేలింది పైకి, దీన్ని లోపలికి పెట్టేసి వాటర్ కొంచెం ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ రకంగా నేను ఇది రీపాట్ చేసేసాను, అంటే మట్టిలో పెట్టేశాను. ఇది మనకి వచ్చిన ఫ్లవర్ అన్నమాట, దీనికి ఉన్నది ఇంకా ఇది మన లోటస్ ఫ్లవర్. ఈ పైన వాటర్ పెడితే ఇది ఆటోమేటిక్గా ఫ్లోట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా రీపాట్ చేసేసాను. ఇది ఫుల్ చేస్తాను వాటర్ తోటి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా మట్టిలో వేసేసుకుని ఈ టబ్లో మనం మట్టి వేసి ఈ దుంపల్ని వేసేసాను నేను. అంటే పాట్ మెథడ్ లాగా అవుతుందని, అంటే వాటర్ చేంజ్ చేసుకోవడానికి దానికి కొంచెం ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో ఈ రకంగా పెట్టాను, డైరెక్ట్గా టబ్లో పెట్టలేదు. సో ఈ టబ్ని ఈ ఫుల్ ఆఫ్ వాటర్ ఇది నేను ఫిల్ చేస్తాను. ఈ రకంగా మనం వీటిని గ్రో చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో. ఫ్యూచర్ అప్డేట్స్ నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.